తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని భీమవరం జేపీ రోడ్లోని ఆనంద ఫంక్షన్ హాల్లో పరిణయ ఎగ్జిబిషన్ ను ఆదివారం ప్రారంభించినట్టు నిర్వాహకులు టీవీ రావు తెలియజేశారు. సారీస్, డిజైనర్ బ్లౌజెస్, కుర్తీస్, రియల్ జ్యువెలరీ, డైమండ్స్, ఇమిటేషన్ జ్యువెలరీ, డెకార్స్, సూట్స్, హైఫై ఫ్యాషన్స్ తో ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేశామని తెలియజేశారు. దేశ నలుమూలల నుంచి సేకరించిన 100కు మందికి పైగా డిజైనర్లచే రూపొందించిన వివిధ రకాలైన మోడల్స్ ఈ ఎగ్జిబిషన్ లో లభ్యమవుతాయని నిర్వాహకులు టీవీ రావు తెలియజేశారు. ఆగస్టు 27వ తేదీ వరకు ఎగ్జిబిషన్ ఉంటుందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని భీమవరం పట్టణ పరిసర ప్రాంత మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ చర్చి AELC కౌన్సిల్ మెంబర్, యునైటెడ్ ఎవాంజలికల్ లూథరన్ చర్చెస్ ఇన్ ఇండియా యూత్ వైస్ ప్రెసిడెంట్ కొల్లాబత్తుల రవితేజ పుట్టినరోజు సందర్భంగా భీమవరం పట్టణంలోని ప్రేమాలయం వృద్ధాశ్రమంలో రెస్ట్ హౌస్ రోడ్ హోలీ లూథరన్ చర్చ్ యూత్ పిల్లి రవికాంత్, మైలాబత్తుల జాన్ సునీల్ ఆధ్వర్యంలో రవితేజ అనుచరులు ఆశ్రమంలో అనాథ వృద్ధులకు భోజన ఏర్పాట్లు చేసి కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుక చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న టీడీపీ సీనియర్ నాయకులు ఐజాక్ బాబు మాట్లాడుతూ రవితేజ ఎంతో మంది పేద విద్యార్థులకు UELCI ద్వారా స్కాలర్షిప్లు, పేద కుటుంబాలకు విద్య, వైద్య సహాయం అందిస్తున్నారని కొనియాడారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కొండేటి సురేష్, నిట్టెల కిరణ్, చంద్ర, బెన్హార్ బాబు, ప్రేమ్, మార్టిన్ హెన్రీ తదితరులు పాల్గొన్నారు. మరి రోజు AELC అధ్యక్షులు పెద్దలు రెవరెండ్ ఫెడ్రిక్ పరదేశ్ బాబు గారి యొక్క కుమారులు మరి రవితేజ చింటూ అంటారు. మరి ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన మిత్రులు, హోలీ చర్చ్ సభ్యులు, అదేవిధంగా మోయర్ మెమోరియల్ చర్చ్ సభ్యులు అందరూ కలిపి రవికాంత్, సురేష్, జాన్ కుమార్, బెనహార్, చిట్టుబాబు, కిరణ్ చంద్ర ఆధ్వర్యంలో మరి పుట్టినరోజు జరుగుతుంది. అందరూ కూడా సాధారణంగా పుట్టినరోజు చేసుకున్నప్పుడు వేరేగా పార్టీలు చేసుకుంటారు. కానీ వేరే ఒక పెద్ద మనసు చేసుకుని రవితేజ పుట్టినరోజు సందర్భంగా మరి వృద్ధులకి భోజనం పెట్టడం చాలా సంతోషం. శ్రీ రవితేజ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా వారికి ప్రత్యేకంగా హోలీ చర్చ్, అదేవిధంగా మోయర్ చర్చ్ తరపున వారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. అదే రీతిగా ఈ రోజున శ్రీ కొల్లాబత్తుల రవితేజ గారి యొక్క పుట్టినరోజు వేడుకలను ఆయన మిత్ర బృందం అయినటువంటి వీళ్ళందరి యొక్క నేతృత్వంలో ఈ రోజున నిరాశ్రయులైనటువంటి ఈ వృద్ధుల యొక్క సంక్షేమ భవనంలో అనాథాశ్రమంలో ఏర్పాటు చేయటం చాలా సంతోషం. AELC మోడరేటర్ అయిన మోస్ట్ రెవరెండ్ ఫెడ్రిక్ పరదేశ్ బాబు గారి తనయుడు, AELC కౌన్సిల్ మెంబర్ మరియు UELCI వైస్ ప్రెసిడెంట్ అయిన కొల్లాబత్తుల రవితేజ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మేము ఈ వృద్ధాశ్రమంలో అన్నదానం చేయటం జరిగించినది. అలాగే రవితేజ మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ రవితేజ గారికి వాళ్ళ కుటుంబ సభ్యులకి మేము శుభాకాంక్షలు తెలుపుతున్నాము.
యునైటెడ్ కాపు సర్వీస్ క్లబ్ ఇంటర్నేషనల్ మహిళా విభాగం యునైటెడ్ కాపు వనితా క్లబ్ ఇంటర్నేషనల్ భీమవరం శాఖ ఆధ్వర్యంలో భీమవరం పట్టణ పరిధిలోని పెదామిరం అరుణోదయ మరో వికాస కేంద్రంలోని విద్యార్థులకు భోజనాలు ఏర్పాటు చేశారు. పుప్పాల జగన్నాథరావు కుమారుడు శ్రీరామ్ జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రెసిడెంట్ అల్లం వాణి రమేష్, సెక్రటరీ మెంటే అమ్ములు, ట్రెజరర్ రావూరి రజనీకృష్ణ, మాజీ ప్రెసిడెంట్ నరహరిశెట్టి రూపవాణి, అరుణ, బేబీ రాణి, కె లక్ష్మి, పి దేవి, బి శ్రావణి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు యునైటెడ్ కాపు సర్వీస్ క్లబ్ వనితా క్లబ్ భీమవరం వారు మరి మనం మా క్లబ్ తరపున ఎర్రబోలు సీతామహాలక్ష్మి గారి మేనల్డ్ గారి జ్ఞాపకార్థం వైజాగ్ అండి వాళ్ళది. అయితే మా ట్రెజరర్ గారు అయిన రజనీ గారు వాళ్ళ కజిన్ సిస్టర్ గారు అక్కడి నుంచి వాళ్ళ మేనల్డ్ జ్ఞాపకార్థం భీమవరంలో ఉన్న అరుణోదయ మనోవికాస్ పాఠశాల ఎందు ఇవాళ పిల్లలకి విందు భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మేమందరం కూడా మా క్లబ్ తరపున ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మేము మా పిల్లలందరి మధ్యలో జరుపుకోవడం జరుగుతుంది. ఇలా ప్రతి ఒక్కరూ కూడా మీ పుట్టినరోజులు కానీ పెళ్లి రోజులు కానీ పిల్లల జ్ఞాపకార్థం కానీ మా పిల్లల మధ్యన జరుపుకోవాలని మరీ మరీ కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సీతామహాలక్ష్మి గారి మేనల్డ్ శ్రీరామ్ జ్ఞాపకార్థం ఈరోజు మా అరుణోదయ మన వికాస్ కేంద్రంలో పిల్లలకు భోజనాలు ఏర్పాటు చేయడం మాకు చాలా సంతోషంగా ఉంటాయి. మహాత్మా గాంధీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యం తీసుకురావడానికి రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేయడం అభినందనీయమని జనసేన పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఉండపల్లి రమేష్ నాయుడు అన్నారు. ఆదివారం భీమవరం పట్టణంలోని శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామ సభలపై హర్షం వ్యక్తం చేస్తూ నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏలటి న్యూటన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు గ్రామ సభలు నిర్వహించి గ్రామ స్వరాజ్యానికి ప్రభుత్వం ముందడుగు వేసిందని కొనియాడారు. శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో గ్రామ పాలన ముఖ్యమైనదని, గ్రామీణ ప్రజలు గ్రామాభివృద్ధికి తమకు ఏం కావాలో చెప్పుకునే అవకాశం కల్పించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చల్లా రాము, న్యాయవాది ఆర్ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మన ఆంధ్రప్రదేశ్ గ్రామ స్వరాజ్యానికై మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేయటం చాలా అభినందనీయం. మరి గ్రామ సభలు అనేటువంటివి గతంలో జరిగాయి. మళ్ళీ అదే ఒక పొరపాటుని ఇప్పుడు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ సభలు నిర్వహించడం మరి మన గ్రామ అభివృద్ధికి, అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధికి, తద్వారా దేశాభివృద్ధికి కూడా చాలా ముఖ్యమైన నిర్ణయం అని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి 13,326 గ్రామాల్లో ఒకే ఒక్క రోజున గ్రామ సభలు జరగటం, అదేవిధంగా మన పంచాయతీరాజ్ చట్ట ప్రకారం ప్రతి సంవత్సరం కూడా 2 సార్లు లేదా 4 సార్లు గ్రామ సభలు నిర్వహించడం అనేది జరగాలి. అది మరి ఇప్పుడు దానికి శ్రీకారం చుట్టారు మన ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు కనీసం 50 మంది సభలు నిర్వహించాలని చెప్పి సర్పంచ్ గారు తెలియజేస్తే, సభ నిర్వహిస్తే గ్రామంలో ఉన్న అభివృద్ధి కొరకు, అదేవిధంగా పర్యావరణం కానీ, అదేవిధంగా రోడ్లు కానీ, డ్రైనేజీ వ్యవస్థ కానీ, పాఠశాల వ్యవస్థ కానీ, అదేవిధంగా హాస్పిటల్ వ్యవస్థ కానీ, ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలకి గ్రామ సభలు నిర్వహించి దాంట్లో తీర్మానం చేసి ఆ అభివృద్ధి కోసం ఈ యొక్క గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుంది. ఇటువంటి సభలు చాలా నిర్వహించడం రాష్ట్ర ప్రజలందరూ కూడా హర్షాతిరేక వ్యక్తం చేస్తున్నారు. గ్రామ స్వరాజ్యం దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి ప్రతి గ్రామంలో కూడా స్వరాజ్య స్థాపన కోసం పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు, అట్లాగే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మరి గ్రామ సభలు ఏర్పాటు చేస్తున్నారు. అభినందనీయ విషయం. గ్రామాలు కనుక అభివృద్ధి చెందినట్లయితే దేశం బాగుపడుతుందని మన నినాదం. ప్రతి గ్రామంలో కూడా ఇటువంటి సభలు ఏర్పాటు చేయడం ఎంతో సంతోషకరం. ప్రతి గ్రామంలో కూడా తప్పనిసరిగా మరి గత ప్రభుత్వంలో అంటే తెలుగుదేశం హయాంలో మరి కోర్టులు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రత్యేకమైన కోర్టులు ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి చెందాలంటే గ్రామ సభలు నిర్వహించాలి. గత ప్రభుత్వంలో మరి ఏ విధమైన అభివృద్ధి లేదు. మరి మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం నేటి ఎన్డీఏ ప్రభుత్వం చేస్తోందని అభిప్రాయపడుతున్నాం. ఒక సామాజిక సేవా కార్యకర్తగా
ఎన్నో ఏళ్లుగా ఈ ప్రభుత్వాలు నిర్వహిస్తున్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. దానిలో భాగంగా ఈ ఎన్డీఏ కూటమి మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మంత్రివర్గం అంతా కలిసి గ్రామ సభలు ఒకేసారి నిర్వహించడం అనేది చరిత్రని తెలియజేస్తున్నాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి దేశంలో ఒక దిక్సూచిగా తయారైంది. అటువంటి విశేషమైనటువంటి అభివృద్ధి పథకాలు తీసుకొచ్చి చెప్పిన మాటలను నిలబెడుతూ మరి కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజాక్షేమమే ధ్యేయంగా చేస్తున్న ఈ ప్రజాస్వామ్యంలో ఇవాళ వీరు చేసినటువంటి పని ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో హర్షం ప్రకటించే వ్యవహారం వచ్చింది. అటువంటి పరిపాలన చేస్తున్న వారిద్దరిని, అలాగే ప్రధానమంత్రి మోదీ గారిని అందరినీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఇవాళ మేము హర్షం ప్రకటిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భీమవరంలో పింక్స్ అండ్ బ్లూస్ బ్యూటీ పార్లర్ను ప్రారంభించిన ఎమ్మెల్యేలు అంజిబాబు, గిడ్డి సత్యనారాయణ, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడు. భీమవరం శ్రీనివాస సెంటర్లో శ్రీ ఆదిలక్ష్మి రాజ్యలక్ష్మి పోలేరమ్మ అమ్మవారి జాతర మహోత్సవంలో భాగంగా అన్న సమారాధనను ప్రారంభించిన ఎమ్మెల్యే పులపర్తి. ఆకివీడు మండలం దుంపగడపలో అనారోగ్యంతో 15 ఏళ్ల బాలిక మృతి, ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటున్న మృతురాలి తల్లి. భీమవరం ఆనంద ఫంక్షన్ హాల్లో పరిణయ ఎగ్జిబిషన్ ప్రారంభం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.